నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అనుకున్నదొకటి అయ్యిందొకటి బోల్తా కుట్టిందిలే బుల్బుల్ పిట్ట ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా అలానే మారింది ఇండి కూటమిని ప్రారంభించి ఎన్డీఏ కూటమికి సవాల్ విసురుతూ మోదీని గద్దెదించడమే ప్రామాణికంగా అడుగులు ముందుకు కదిపే ప్రయత్నం చేసింది ఇటు తెలంగాణ కర్ణాటకలో గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇండి కూటమిని బలపరుచుకొని మోదీకి చెక్ పెట్టాలని భావించింది అయితే అనుకున్నది ఒక రకంగా ఉంటే అయ్యింది చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందట ఎందుకు అంటే ఇప్పటికే ఇండి కూటమికి బీటలు బారిన విషయం మనందరికీ తెలిసిందే నితీష్ కుమార్ ఇండి కూటమి నుంచి బయటికి వెళ్ళాడు మమతా బెనర్జీ ఇండి కూటమిలో ఉంటుందా లేదా అర్థం కావట్లేదు రాహుల్ గాంధీకి సంబంధించి ఇప్పుడే చెప్పింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇండి కూటమిలో ఉన్న తన లాభాన్నే చూసుకుంది కానీ కాంగ్రెస్కి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది ఇలా ఇండి కూటమి పూర్తిగా బీటలు పారింది అని చెప్పడం కంటే కూడా బీటలు బారి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది అని చెప్పుకోవచ్చు అసలు ఇండి కూటమి పక్కన పెట్టేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి సోనియా గాంధీ ఎన్నికల్లో నిల్చోకుండా డైరెక్ట్ రాజ్యసభకు వెళ్ళిపోయింది కారణం ఏంటి అంటే ఆరోగ్యం బాగోలేక అని చెప్పింది ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీలో దిగుద్దో తెలియదు వారణాసిలో పోటీకి దిగుతుంది అని చెప్పినా కూడా వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీలోకి దిగితే ప్రియాంక గాంధీ కూడా రాజకీయాల నుంచి ఇంటికే పరిమితం అయిపోయింది అని వస్తుంది ఇప్పుడు యువరాజు ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పదే పదే వినిపిస్తున్న పేరు ఇక గాంధీ రాజకీయ వారసత్వాన్ని తన భుజస్కంధాల మీద మోస్తున్న నేత రాహుల్ గాంధీ అమేఠీ బాయే వాయనాడు బాయే 540కి పై చిలుకు ఉన్న లోక్సభలో ఈయనకు ఎక్కడ నుంచి పోటీ చేయించాలి అనేది అర్థం కాకపాయే గింత జరుగుతుంటే ఈయనేమో యూకే పోయి కూర్చొని గత సంవత్సరం యూకే పోయినప్పుడు మనం చూసినాంగా లండన్లో భారత్ మీద విషం చిమ్మే విధంగా ఎలాంటి ప్రసంగాలు ఇచ్చాడో అలాంటి ప్రసంగాలకే ఈయనేమో యూకే పోయిండు అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్లో ఒక పక్కన నుంచి పార్టీని బలోపేతం చేసుకొని కూటమిలోకి పార్టీలతో చర్చలు నడిపి అభ్యర్థులను చేర్చుకోవాల్సిన సమయంలో భారత్ న్యాయ జోడో యాత్రను మొదలుపెట్టాడు సరే భారత్ న్యాయ జోడో యాత్రలోనైనా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ విషయం రాగానే కలుపుకొని వెళ్ళి వస్తే కొంత అది మోటివేట్ అయ్యేది కానీ శైవం వైష్ణవం అనే పేరుతో విడదీసే ప్రయత్నం చేసిండ్రు రాములవారి విగ్రహ ప్రతిష్టకు వెళ్ళకపోగా రాములవారి విగ్రహ ప్రతిష్ఠ క్రెడిట్ని మొత్తం బీజేపీ ఖాతాలోనే వేసిండు దాంతో ఈరోజు అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది అంటే బీజేపీయే కారణం అనే మాటల్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీయే ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తే ఖర్గే ఇక ఓటమి తప్పదు ఈసారి 400 పైచిలుకుతో బీజేపీ గెలవడం వాస్తవము మోదీ ఈసారి ప్రధాని అయితే ఇక ముందు రోజుల్లో బీజేపీనే దేశాన్ని పాలిస్తుంది రాజకీయంగా అని చెప్తూ తమ ఓటమిని చేతులెత్తేసి చెప్పారు కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి దాకా రాజకీయ పార్టీలన్నీ పరిస్థితి ఇదే అసలు ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చిన కష్టం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అమేఠీ గురించి మనందరికీ తెలిసిందే వైనాడ్ నుంచి పోటీలో దిగుతాడు అనుకున్నాం ఎందుకంటే గత సారి జరిగిన లోక్సభ ఎన్నికలో వైనాడ్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాడు బికాస్ ఆఫ్ ఆల్ ఇండియా నేషనల్ ముస్లిం లీగ్ సపోర్ట్ తోటి భారీ మెజారిటీతో గెలిచాడు కాబట్టి ఈసారి వైనాడ్లో గెలుపు ఈజీ అనుకున్నా గత కొన్ని రోజుల నుంచి వైనాడ్కి సంబంధించి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో వైనాడ్లో ఈసారి రాహుల్ గాంధీ గెలుపు కష్టమే అనే మాటలు వినిపిస్తుంటే కష్టమే కాదు పోటీ నుంచి తప్పుకోవాల్సిందే అన్న పరిస్థితి వచ్చిందట అదేంటి అనేది తెలుసుకుందాం వామపక్షాలు ఇండి కూటమితో జతకట్టినప్పటికీ అది అన్ని రాష్ట్రాలలో వర్తిస్తుంది అని చెప్పలేం ఎందుకంటే కేరళలో మాత్రం వామపక్షాలు కాంగ్రెస్తో జత కట్టట్లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ కనుక వామపక్షాలని ఇండి కూటమి నుంచి కలుపుకొని వెళ్ళాలి అనంటే వైనాడ్ని రాహుల్ గాంధీ వదులుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు అనంటే కేరళలో వామపక్షాలు అన్ని సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటించాయి సిపిఐ మొత్తం 4కు సంబంధించి 4 సీట్లు ఏవైతే ఉన్నాయో తిరువనంతపురం శశి తారూర్ మూడవసారి ఎంపీగా పోటీ చేసి అభ్యర్థి ఉన్నారు ఈయన ప్లేస్లో కూడా ఇంకొకరిని దింపే ప్రయత్నం చేస్తున్నారు వావిలక్కార వీటితో పాటు మరొక హాట్ సీట్ ఏంటంటే వైనాడ్ అయితే వైనాడ్లో వామపక్షాలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఏదో అల్లాటప్ప అభ్యర్థిని పోటీలో దింపుంటే సరే పొత్తులో వెళ్తూ ఇండి కూటమితో కలిసి వెళ్ళాలనుకుంటోంది కాంగ్రెస్ అవసరం ఉంది అనుకుంటుంది అందుకే ఏదో నిలబెట్టాలి కాబట్టి నార్మల్ అభ్యర్థిని నిలబెట్టింది రాహుల్ గాంధీకే సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు ఇప్పటికే రాహుల్ గాంధీకి సంబంధించి ఇండియన్ ముస్లిం లీగ్ సపోర్ట్ చేయదు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అక్కడే రాహుల్ గాంధీకి పెద్ద దెబ్బ పడ్డది పోయినసారి ఎన్నికలకు గెలవడానికి కూడా అక్కడ భారీ ఎత్తున ఉన్న ముస్లిం ఓట్లు క్రైస్తవ ఓట్లే రాహుల్ గాంధీని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కారణమయ్యాయని కూడా వార్తలు చూసాం అయితే ఇప్పుడు సిపిఐ అల్లాటప్ప అభ్యర్థిని కాదు
ఒక స్ట్రాంగ్ లీడర్ని నిలబెట్టిందట. ఆమె ఎవరో కాదు, యానీ రాజా. యానీ రాజా అంటే ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. ఎస్, సిపిఐ జాతీయ కార్యదర్శి అయిన డి రాజా భార్య అయిన ఈమె. వీళ్ళ కూతురు ఉంటుంది అపరిజిత రాజా. ఈమె కూడా మనం గతంలో చూసాము. ఎక్కడ అంటే ఢిల్లీలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వీటికి సంబంధించి వ్యతిరేకంగా జేఎన్యూలో చాలా ప్రసంగాలు చేసింది. ఆ సమయంలో ఎవరి అపరిజిత రాజా అని బాగా సెర్చ్ కూడా జరిగింది. ఆవిడ కూడా ఎవరంటే సిపిఐ జాతీయ కార్యదర్శి అయిన డి రాజా కుమార్తె. ఇప్పుడు సిపిఐ అంతేకాదు, ఈ యానీ రాజా గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈమె సిపిఐ జాతీయ కార్యదర్శి భార్యే కాదు, సిపిఐ మహిళా విభాగానికి జాతీయ నాయకురాలు కూడా. కుటుంబ పాలన ఇక్కడ చూడండి, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ ఒక కుటుంబ పాలన నుంచి కాంగ్రెస్, మళ్ళీ అదే ఒక కుటుంబ పాలన సిపిఐ పార్టీలో కూడా. అంటే జాతీయ పార్టీలు కూడా కుటుంబ పాలనా వ్యవస్థలో ఎలా చిక్కుకుపోతున్నాయన్నది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పుడు ఒక కుటుంబ పాలన చేస్తున్న పార్టీని మరొక కుటుంబ పాలన చేస్తున్న పార్టీ ఢీ కొట్టబోతోంది. ఇద్దరు బలమైన నాయకులు, అందులో కూడా ఇండీ కూటమిలోనే ఉన్న రెండు పార్టీలు. ఇండీ కూటమి ఏర్పాటవడానికి కారణమైన అధినేత్రి పార్టీ యువరాజును ఢీ కొట్టి అక్కడ గద్దె దింపడమే లక్ష్యంగా సిపిఐ బరిలోకి దింపింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏమైపోయిందంటే ఎవరేం చెప్పినా జీ హుజూర్ అనాల్సి వస్తోంది. చూసాం, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పంజాబ్లో ఉన్న కాంగ్రెస్ సీట్లను కూడా గుంజుకుంది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇండీ కూటమిని కాపాడుకున్నాం అని దేశంలో చరిష్మా పోగొట్టుకోకుండా ఉండేందుకు ఎవరేం చెప్తే అది సై అనాల్సి వస్తుంది. ఇప్పుడు వయనాడులో గనక రాహుల్ గాంధీ పోటీ చేస్తే సిపిఐ వామపక్ష కూటములు కూడా కాంగ్రెస్ మీద కోపం అవుతాయి. ఇది దేశ రాజకీయాల్లో కాంగ్రెస్కి మంచిది కాదు. అలా అని చెప్పేసి వాళ్లకు మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీ అక్కడి నుంచి వెళ్ళిపోతే వామపక్షాలకు ప్రధానమంత్రి అభ్యర్థిగా యువరాజుగా ఫీల్ అయ్యే రాహుల్ గాంధీ భయపడ్డాడు అనేది ఒకటి వస్తుంది. సరే, అమేఠీలో పోటీ చేద్దాం, ఏమవుతుంది, అమేఠీ లేదా, నాకు ఉంది కదా, అది కంచుకోట కదా అనుకుంటే గత 5 సంవత్సరాల్లో మనం అమేఠీలో అడుగుపెట్టింది లేదు. మొన్నటికి మొన్న మనం పోయినప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది కూడా చూసినాం. గల్లీలలో నుంచి జనం ఉన్నారని నిరూపించుకోవడానికి యాత్ర చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈయన మాట్లాడిన మాటలతో అమేఠీలో ఇంకా వ్యతిరేకత పెరిగింది. అమేఠీలో పోటీ చేసినా కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు వయనాడు కూడా చేయి జారిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఇక్కడ ఏమవుతుంది అంటే వయనాడు, అమేఠీ రెండూ వదులుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఎక్కడ పోటీ చేయాలి? అమేఠీకి వెళ్తే ఏమవుతుందంటే అమేఠీని స్మృతి ఇరానీ కంచుకోటగా మార్చుకుంది. మొన్న చూసాము, ఆమె సభ జరుగుతున్నప్పుడు, ఆమె గృహప్రవేశం కూడా చేసింది. ఆమె సభ జరుగుతున్నప్పుడు జనం ఎంత ఆలకించి విన్నారు. అమేఠీలో గెలుపు ఏకపక్షం స్మృతి ఇరానీ వైపు అన్నది చాలా క్లియర్గా కనిపించింది. పోయి మళ్ళీ స్మృతి ఇరానీ చేతిలో రెండోసారి కూడా ఓడిపోయింది అనుకో, యువరాజు పరిస్థితి ఏంది? ఇప్పుడు యువరాజుకు 540 పైకి చిలుకు ఉన్న లోక్సభ సీట్లలో ఎక్కడ నుంచి పోటీ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా అయిందట. ఎక్కడ వెతుక్కున్నా ఆయనకు ఎక్కడ దారి కనిపించట్లే. రెండు, ఒకటి కర్ణాటక, 2 తెలంగాణ. కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. లోక్సభ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్కి పరాభవం తప్పదు అనిపిస్తోంది. ఎందుకు అంటే అక్కడ హిందుత్వ వ్యతిరేక విధానం కానీ, అక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కానీ, జై పాకిస్తాన్ అనే నినాదాలు కానీ, అక్కడి నుంచి బయటకు వస్తున్న వార్తలు కానీ, ఇవన్నీ చూసిన నేపథ్యంలో ముఖ్యంగా 6 పథకాల ఫెయిల్యూర్స్ ఇవన్నీ కర్ణాటకలో కాంగ్రెస్ చరిష్మాని పూర్తిగా పోగొట్టాయి. ఈసారి లోక్సభ స్థానాలు కూడా చాలా కోల్పోవడానికి ఆస్కారం ఉంది. పాపం వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరకట్లేదట. ఎవరైతే మంత్రులు ఉంటారో కర్ణాటకలో ఆ మంత్రులనే ఎంపీలుగా పోటీ చేయమంటే మేము పోటీ చేయం, కావాలంటే మా పిల్లల్ని నిలబెడతామంటారట ఆ మంత్రులు. అంటే ఆ అభ్యర్థుల విషయాల్లో కూడా ఏం చేయాలో అర్థం కానీ మల్ల గుల్లాలు పడతాను. అలాంటి స్థానంలో రాహుల్ గాంధీని దింపితే ఖతం. ఇప్పుడు రాహుల్ గాంధీకి మిగిలింది తెలంగాణ. అయితే తెలంగాణలో రాహుల్ గాంధీ రాక గురించి ఏం చెప్తున్నారు అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి తీసుకొచ్చి అయితే భువనగిరి, లేకపోతే మల్కజ్గిరి, లేకపోతే ఖమ్మం, ఈ మూడిట్లలో ఏదో ఒక చోటు నుంచి నిలబెట్టి భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణలో కాంగ్రెస్కున్నంత భారీ మెజారిటీ దేశంలోనే లేదు. అలా 3 నెలల్లోనే తెలంగాణ మొత్తాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ నుంచి మొత్తం గుప్పెట్లోకి రాక్కున్నాడు రేవంత్. ఇలాంటి ముఖ్యమంత్రి లేడు అని నిరూపించుకోవాలనుకుంటాడు. కానీ అసలు విషయం ఏంటంటే పాపం యువరాజుకు పోటీ చేయడానికి ఎక్కడా సీటు లేక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో తెలంగాణలో పోటీకి దిగితే ఎలా అని ఆలోచిస్తాడట. అయితే
తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎలక్షన్ టైంలో చాలా క్లియర్గా చాలా ఛానల్స్ చూపించింది ఏంటి అంటే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలి అనే నినాదం. అలాగే చాలా ప్రతిష్టాత్మకంగా ఈసారి బీజేపీ తెలంగాణను కూడా తీసుకొని అమిత్ షాకి రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పడం, ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని పార్టీల కంటే ముందే యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయడం, కొంత యువరాజు వచ్చినా కూడా భారీ మెజారిటీతో గెలిచే అవకాశం లేదు, గెలవచ్చు ఎందుకు అనంటే ఇక అంత పెద్ద లీడర్ని తీసుకొచ్చినాక ఏం చేసైనా సరే గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అల్లా టప్పాగా గెలిస్తే అది గెలుపు కాదు. ఏమో కాలం కలిసి రాకపోతే అయోధ్య రాములల్లా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ప్రతి ఒక్కరూ అక్కడ రాముల వారి సన్నిధిలో ఉంటే పాపం రాహుల్ గాంధీ వచ్చి నడి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. కాలం కలిసి రాక ఈ సీటు కూడా పోయిందనుకో, ఓటమి పాలైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపించగలడు అనే నమ్మకం కార్యకర్తల్లో కూడా పోతుంది. మరి ఆ నమ్మకం పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి కూడా ఒక ఆలోచన చేస్తారట. తల్లిలాగే ఈయనను కూడా రాజ్యసభ సీట్లో కూర్చోబెడితే అయిపోయింది, ఎక్కడి నుంచి పోటీ లేకుండా అని చూస్తున్నారట. ఇక గింత జరుగుతోందా? ఈయనకు క్షీమ కుట్టినట్టు లేదు. ఓ పక్కన నుంచి బీజేపీ దూసుకెళ్తూ 400 సీట్లు అన్నప్పుడేమో న్యాయ జోడో యాత్ర అన్నాడు. ఇప్పుడు అరే అమేఠీ పోయింది, వైనాడు పోయింది, ఏందయ్యా బాబు నువ్వు నిలబడే ప్లేస్ ఏంది, పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కూర్చొని సమీకరణాలు చేయాల్సిన టైంలో లండన్ పోయిండు. అంటే ఏం చేస్తున్నాడు రాహుల్ గాంధీ? ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తేనే సక్సెస్ అవుతారు. ఇప్పుడు లండన్లో ఏం చేస్తాడంటే లాస్ట్ ఇదే టైంలో అనుకుంటా, ఎప్పుడు గత సంవత్సరం మార్చ్ ఇదే టైంలో యూకే వెళ్ళిండు. అప్పుడు ఇండియాకు వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడిండో మనం చూసినాం. ఇప్పుడు కూడా గదే మాట్లాడడానికే వెళ్ళుంటాడు. అంతకు మించి కానీ పెద్దగా మాట్లాడు కూడా. రైతు ఉద్యమం జరిగితే రైతుల్ని రెచ్చగొట్టేస్తారు, అసలు ఆ ఉద్యమ ఆకాంక్ష తెలియదు. పశ్చిమ బెంగాల్లో ఇష్యూ జరుగుతుంటే దాని గురించి మాట్లాడరు, ఐశ్వర్యరాయ్ గురించి మాట్లాడతాడు. అయోధ్య రామ్లల్లా గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాడో అర్థం కాకుండా కొంత తన చరిష్మా తానే పోగొట్టుకుంటే కంచుకోట లాంటి కాంగ్రెస్ ప్రాంతాలను వీళ్ళ స్వయంకృత అపరాధాల వల్ల చేజార్చుకున్నాయి. ఎక్కడిదాకా అంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణమైందని చెప్పుకునే పార్టీ ఇంటి పేరును వదిలేసి గాంధీని ఇంటి పేరుగా అమల్చుకుంటూ వంశపారంపర్యంగా దేశాన్ని పరిపాలిస్తూ వస్తున్న పార్టీ, 60 సంవత్సరాల పైచిలకు భారతదేశాన్ని పరిపాలించిన పార్టీ, ఆ పార్టీకి సంబంధించి గాంధీ కుటుంబాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్న కుటుంబానికి సంబంధించి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడే స్థాయికి వచ్చింది. దానికి నిదర్శనమే సోనియా రాజ్యసభకు వెళ్తే అమేఠీ వైనాడు రెండు కూడా రాహుల్ గాంధీని వద్దనడం, ఇప్పుడు సీట్ ఎక్కడ అనేది ఎత్తుక్కోవడం, ప్రియాంక గాంధీ ఎన్నికల్లోకి రావడానికి భయపడటం, ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుంటుందా అనేది వచ్చే డౌట్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీకేమనిపిస్తోంది? రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానం అసలు కాంగ్రెస్ పార్టీని ఆయన భుజస్కంధాల మీద మోయగలిగినంత శక్తి కలిగిన వ్యక్తి అనిపిస్తోందా? ఈయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ చెప్పుకోవడం కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుందా లేదా? తెలంగాణ తప్ప రాహుల్ గాంధీకి పోటీ చేయడానికి ఇంకెక్కడ అవకాశం లేదా? తెలంగాణలో రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు, అసలు గెలుస్తాడా లేదా? కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మనకు చాలా 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 అవసరం అనేది గుర్తుపెట్టుకోండి. మనకు స్క్రీన్ కావాలి. స్క్రీన్ కొనుక్కోవడం కోసం నేను ఒక యుద్ధం చేస్తున్నాను. ఎందుకంటే ఒక అంశాన్ని నేను ఎంత బాగా చెప్తున్నానో అంతే బాగా అంశానికి సంబంధించిన విజువల్స్ చూపించడం ద్వారా దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అండ్ కొన్ని టెక్నికల్గా కావాల్సిన లైవ్ కిట్ కానివ్వండి, మిగిలినవి కానీ కొన్ని టెక్నికల్గా కావాల్సినవి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన ఛానల్. దీని ద్వారా ఆడపిల్లగా జాతీయవాదాన్ని, దేశానికి ఉపయోగపడేవి 10 మంది తెలుసుకోవాల్సిన విషయాల్ని అమ్మాయి తెలియచేస్తుంది అనుకుంటే మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి. ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, మీరు చేసుకోవడం కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళకు, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి చెప్పి సబ్స్క్రిప్షన్ చేయించండి. దాంతోపాటు పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఏదో ఒక లెవెల్లో మీరు మనకు సపోర్ట్ చేయొచ్చు. అది అర్థం కాకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరిచ్చే ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా ఇంకా డెవలప్ అయ్యి మంచి మంచి విషయాలని ఆలస్యం లేకుండా మీకు అందించడానికి ఉపయోగిస్తాను అని మాటిస్తున్నాను. ప్లీజ్ సపోర్టర్స్. మీ సపోర్ట్తోనే ఈరోజు ఇంత ధైర్యంగా అడుగులు ముందుకేస్తున్నాను. ఆ సపోర్టు, ఆ ఆశీస్సులు ఎప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.